ఫ్రెండ్స్, రీసెంట్గా హైదరాబాద్ అలాగే వైజాగ్ ఈ రెండు లొకేషన్స్లో ఫ్రెషర్స్ని అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ని రిక్రూట్ చేయడం కోసం 3 ఫార్మా కంపెనీస్లో నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అయితే చేయడం జరిగింది. వీటికి సంబంధించి మనం వీడియోలో అన్ని డీటెయిల్స్ అయితే చూద్దాము. వీటిలో వచ్చేసి మనకి 3 కంపెనీస్ అని చెప్పి మాట్లాడుతున్నాం కదా. వీటిలో ఫస్ట్ కంపెనీ వచ్చేసి మైత్రి డ్రగ్స్ అనే కంపెనీ ఉంది ఫ్రెండ్స్. ఈ మైత్రి డ్రగ్స్ అనే కంపెనీలో ఫ్రెషర్స్తో పాటు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ని కూడా రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే సెకండ్ కంపెనీ వచ్చేసి డెక్కన్ ఫైన్ కెమికల్స్ అనే కంపెనీ ఉంది ఫ్రెండ్స్. ఇందులో కూడా ఫ్రెషర్స్ అలాగే ఎక్స్పీరియన్స్ వాళ్ళని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. దాంతోపాటు థర్డ్ కంపెనీ వచ్చేసి హెట్రో డ్రగ్స్ అనే కంపెనీ ఉంది. దీంట్లో కూడా ఫ్రెషర్స్ అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. వీటికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా మనం వీడియోలో మాట్లాడుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూశారంటే మీకు అన్ని క్లియర్గా అర్థమైతే అవుతాయి. వీటిలో మేల్ ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్ అందరినీ రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఫార్మసిస్ట్లోకి ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా రావాలి అని చెప్పి అనుకుంటున్నారు, వాళ్ళకైతే చాలా మంచి అవకాశం ఉంది ఫ్రెండ్స్. మనకి చాలా డిపార్ట్మెంట్స్లో వేకెన్సీ అనేవి ఖాళీగా ఉన్నాయి. క్యూసీ, క్యూఏ, ప్రొడక్షన్, అలాగే మెయింటెనెన్స్, స్టోర్, ఇంకా సేఫ్టీ అని చెప్పి ఇలా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో వేకెన్సీ అనేవి ఖాళీగా అయితే ఉన్నాయి. కాబట్టి మీకు ఏ డిపార్ట్మెంట్లో ఇంట్రెస్ట్ అయితే ఉంటుందో ఆ డిపార్ట్మెంట్ని చూస్ చేసుకుని ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. వీటికి సంబంధించి అన్ని డీటెయిల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమీడియట్గా రావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఏమైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ నోటిఫికేషన్స్ సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మైత్రి డ్రగ్స్ అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి మనకి 29th ఏప్రిల్ రోజు ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మనకి ఎవరైతే బీఎస్సీ, ఎంఎస్సీ, బీఫార్మసీ ఇంకా ఎంఫార్మసీ ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఫ్రెషర్స్ అలాగే ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ వాళ్ళందరికీ కూడా ఎలిజిబిలిటీ అయితే ఉంది ఫ్రెండ్స్. మీరు అందరూ కూడా 29th ఏప్రిల్ రోజు ఇంటర్వ్యూస్కి అటెండ్ అయితే అవ్వచ్చు. ఇక్కడ ఏ డిపార్ట్మెంట్లో వేకెన్సీ ఖాళీగా ఉన్నాయని చెప్పి మనం చూసుకుంటే క్యూసీ అనే డిపార్ట్మెంట్లో అయితే వేకెన్సీ అనేవి ఖాళీగా ఉన్నాయి. క్వాలిటీ కంట్రోల్ అనమాట. ఈ డిపార్ట్మెంట్స్లో ఎవరైతే ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఉన్నారు వాళ్ళు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. 5 years వరకు ఎక్స్పీరియన్స్ అయితే అడగడం జరుగుతుంది. కాబట్టి మీకు 5 years లోపు ఎక్స్పీరియన్స్ ఉంది అంటే మీరందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి ఫ్రెషర్స్తో పాటు ఎక్స్పీరియన్స్ వాళ్ళని కూడా రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. దీనికి వచ్చేసి మనకి ఇంతకు మాట్లాడుకున్నాం కదా, క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ, ఎంఎస్సీ అలాగే బీఫార్మసీ, ఎంఫార్మసీ క్వాలిఫికేషన్ అయితే అడగడం జరుగుతుంది. ఇక్కడ మనకి షిప్లలో వర్క్ చేయడానికి మ్యాన్ పవర్ కావాలని చెప్పి అడగడం అయితే జరుగుతుంది. కాబట్టి దానికోసం మనకి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ చేసుకుంటున్నామని చెప్పి మెన్షన్ చేశారు. సో ఇక్కడ ఏదైతే మైత్రి డ్రగ్స్లో క్యూసీ డిపార్ట్మెంట్కి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ హెట్రో కంపెనీ ఏదైతే ఉందో దానికి సంబంధించిన నోటిఫికేషన్లో మాత్రం మేల్ ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్ని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం నెక్స్ట్ చూద్దాము. ఇక్కడ వచ్చేసి మనకి మైత్రి డ్రగ్స్లో కంపెనీ ఇస్తున్న బెనిఫిట్స్ ఏమున్నాయని చెప్పి చూసుకుంటే ఫ్రీగా మనకి ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ ఉంది ఫ్రెండ్స్. దాంతోపాటు సబ్సిడైజ్డ్ క్యాంటీన్ ఉంది. అలాగే మనకి గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ పాలసీ ఉంది. అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ కూడా మనకి కంపెనీ ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా బెనిఫిట్స్ ఉన్నాయి. ఎవరైతే ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి ఏ సెక్షన్స్లో ఎక్స్పీరియన్స్ ఉండాలి అని చెప్పి మనం చూసుకుంటే హెచ్పిఎల్సి, జీసీ అలాగే వెట్ అనాలిసిస్ ఇంకా జిఎల్పి, జీడిపి ప్రకారం మనం అనాలిసిస్ చేస్తున్న ఎక్స్పీరియన్స్ అయితే మనకు ఉండాల్సి ఉంటుంది. ఆ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ కూడా బీఎస్సీ కానీ, ఎంఎస్సీ కానీ, బీఫార్మసీ కానీ, ఎంఫార్మసీ కానీ క్వాలిఫికేషన్ ఉంటే మేల్ క్యాండిడేట్స్ వారు కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. మనకి ఇంటర్వ్యూ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 9:30 నుంచి 12 o'clock వరకు కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు 9:30కి ఉండడానికి అయితే ట్రై చేయండి ఇంటర్వ్యూ లొకేషన్లో. లొకేషన్ వచ్చేసి ఇక్కడ చూడండి, మైత్రి డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్, సర్వే నెంబర్ 205222226, బొంతపల్లి విలేజ్, గుమ్మడిదల మండల్, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, తెలంగాణ అని చెప్పి లొకేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. లొకేషన్ వచ్చేసి మరోసారి చెప్తారు చూడండి, మైత్రి డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్, బొంతపల్లి విలేజ్, గుమ్మడిదల మండల్, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, తెలంగాణ, హైదరాబాద్ అని చెప్పి లొకేషన్లో మనకి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. వీటికి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. హెచ్ఆర్ వాళ్ళవి నంబర్స్కి కూడా మీరు కాల్ చేసి ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోవచ్చు. నంబర్ వచ్చేసి 918455694101 అని చెప్పి కాంటాక్ట్ నెంబర్ ఉంది. మరోసారి చెప్తాను చూడండి, 918455694101 అని చెప్పి ఈ కాంటాక్ట్ నెంబర్ ఉంది. అలాగే ల్యాండ్లైన్ నెంబర్ కూడా ఒకటి ఇవ్వడం అయితే జరిగింది. 0406907667 అని చెప్పి కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు. ఈ నెంబర్స్కి మీరు కాల్ చేసి ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ అయితే చేసుకోవచ్చు. ఇది మైత్రి డ్రగ్స్ కంపెనీలో క్యూసీ డిపార్ట్మెంట్లో ఏవైతే వేకెన్సీ ఖాళీగా ఉన్నాయో దానికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. 29th ఏప్రిల్ రోజు అయితే ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ అయితే చేస్తున్నారు. ఓకే, ఇంకా దీనికి సంబంధించి మనం చూసుకుంటే హైదరాబాద్ లొకేషన్లో మనకి వర్కింగ్ లొకేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎక్కడైతే మనకి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారో అదే లొకేషన్లో వర్కింగ్ లొకేషన్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి, వర్కింగ్ లొకేషన్ అలాగే ఇంటర్వ్యూ లొకేషన్ రెండు కూడా మైత్రి డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ బొంతపల్లి విలేజ్ దగ్గర ఏదైతే ఉంటుందో అక్కడే మనకి వర్కింగ్ లొకేషన్ ఇస్తున్నారు. ఓకే, ఇది దీనికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి, అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాము.
ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, డెక్కన్ ఫైన్ కెమికల్ అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి మనకి 26 ఏప్రిల్ రోజు ఫ్రెషర్స్ అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ని రిక్రూట్ చేయడం కోసం ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయితే చేయడం జరిగింది. దీంట్లో వచ్చేసి మనకి ఏ డిపార్ట్మెంట్స్లో వేకెన్సీ ఖాళీగా ఉన్నాయని చెప్పి చూసుకుంటే ప్రొడక్షన్ అనే డిపార్ట్మెంట్లో వేకెన్సీని ఫుల్ఫిల్ అయితే చేయడం జరుగుతుంది. ఎవరైతే బీఎస్సీ కానీ ఎంఎస్సీ కానీ పాస్అవుట్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని మాత్రమే రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మనకి 0 to 12 years వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళందరినీ కూడా రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఎవరైతే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో వాళ్ళకి కూడా ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. మీరందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే. అలాగే ఫ్రెషర్స్ ఎవరైతే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో జాబ్ చేయాలనుకుంటున్నారో మేల్ క్యాండిడేట్స్ వాళ్ళకి కూడా మంచి అవకాశం అయితే ఉంది. ఇక్కడ మనకి ఇంటర్వ్యూ లొకేషన్ ఎక్కడ అని చెప్పి చూసుకుంటే ఇక్కడ చూడండి, శ్రీ సాఫ్ట్వేర్ సొల్యూషన్ అపోజిట్ లేన్ ఆఫ్ రాణి రెసిడెన్సీ నియర్ కోస్టల్ బ్యాంక్ కోమరపాలెం విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఈ లొకేషన్లో మనకి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. 26 ఏప్రిల్ రోజు ఈ ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. వర్కింగ్ లొకేషన్ వచ్చేసి మనకి కేశవరం పాయకరావుపేట అని చెప్పి ఈ లొకేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి విశాఖపట్నం దగ్గర కండక్ట్ చేస్తున్నారు. మనకి వర్కింగ్ లొకేషన్ వచ్చేసి కేశవరం పాయకరావుపేట అనే లొకేషన్లో మనకి వర్కింగ్ లొకేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో వైజాగ్ నియర్ బై ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఆఫర్స్ని యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు, మీకు దగ్గరలో ఉంటుంది కాబట్టి. ఇక్కడ వచ్చేసి దీనికి సంబంధించి ఏమైనా కాంటాక్ట్ రిలేటెడ్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. నెంబర్ వచ్చేసి 8886603270 అని చెప్పి కాంటాక్ట్ నెంబర్ ఉంది. హెచ్ఆర్డి నెంబర్స్కి కూడా మీరు కాల్ చేసి ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ అయితే చేసుకోవచ్చు. మీరు ఇంటర్వ్యూకి తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి అప్డేటెడ్ రెజ్యూమ్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్, అలాగే 3 months పే స్లిప్స్ అడుగుతున్నారు. ఇవి వచ్చేసి మనకి ఎవరైతే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్, పే స్లిప్స్ అలాగే బ్యాంక్ స్టేట్మెంట్, ఈ డాక్యుమెంట్స్ రెండు కూడా. రిమైనింగ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో రెజ్యూమ్, ఇంకా ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్, దాంతోపాటు ఆధార్ కార్డ్ అడుగుతున్నారు, ఇంకా పాన్ కార్డ్, దాంతోపాటు ఒక 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ తీసుకొని ఇంటర్వ్యూ లొకేషన్కి వెళ్ళండి ఫ్రెషర్స్. ఓకే, సరిపోతుంది. మీకు 26 ఏప్రిల్ రోజు ఇక్కడ విశాఖపట్నం దగ్గర అయితే డెక్కన్ కెమికల్ కంపెనీకి సంబంధించిన ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో అడగండి, అక్కడ నేను ప్లే చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ హెట్రో కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, హెట్రో కంపెనీ సైడ్ నుంచి మనకి 27 ఏప్రిల్ రోజు ఫ్రెషర్స్ని రిక్రూట్ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో వచ్చేసి మనకి క్యూఏ, క్యూసీ, ప్రొడక్షన్ అలాగే ప్యాకింగ్ ఇంకా ఇంజనీరింగ్ అనే ఈ 5 డిపార్ట్మెంట్స్లో వేకెన్సీని ఫుల్ఫిల్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీకు ఏ డిపార్ట్మెంట్లో అయితే ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ డిపార్ట్మెంట్కి ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి 27 ఏప్రిల్ రోజు మార్నింగ్ 9 o'clock నుంచి 3 o'clock వరకు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ మనకి డిపార్ట్మెంట్ వైజ్గా అన్ని క్వాలిఫికేషన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, మనకి నోటిఫికేషన్ ఇమేజ్ చూసామంటే అన్ని క్లియర్గా ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. మనకి వర్కింగ్ లొకేషన్ వచ్చేసి నక్కపల్లి అనే లొకేషన్లో అయితే మనకి వర్కింగ్ లొకేషన్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి పితాపురం రోడ్, సామర్లకోట అని చెప్పి ఈ లొకేషన్ ఇచ్చారు. వైఆర్ఎల్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ సైన్స్ అండ్ టెక్, పితాపురం రోడ్, సామర్లకోట అని చెప్పి ఈ లొకేషన్లో మనకి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. వర్కింగ్ లొకేషన్ మాత్రం నక్కపల్లిలో మనకి వర్కింగ్ లొకేషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనకి క్వాలిఫికేషన్ రిలేటెడ్ చూసుకుంటే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి వచ్చేసి బీఎస్సీ కానీ ఇంటర్మీడియట్ ఈ రెండిట్లో ఏ క్వాలిఫికేషన్లో మీకు ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. మీరు అందరూ కూడా ఈ ఆఫర్స్ని యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. బీఎస్సీలో ఇంటర్మీడియట్లో వచ్చేసి బైపీసీ కానీ ఎంపీసీ కానీ పాస్అవుట్ అయితే అయి ఉండాల్సి ఉంటుంది. ఫ్రెషర్స్ మాత్రమే రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. మనకి ఇక్కడ ఏజ్ లిమిట్ కూడా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఏజ్ లిమిట్ వచ్చేసి 26 years బిలో ఉండాలి అని చెప్పి మెన్షన్ చేశారు. 27 ఉంది అంటే మీకు తీసుకోరు, అది చూసుకోండి. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ ఏమి అప్లై అవ్వదు ప్రైవేట్ కంపెనీస్ కాబట్టి. మనకి పాస్అవుట్ ఇయర్స్ కూడా ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. 23, 24, 25 అలాగే 26 ఈ లాస్ట్ 4 years ఎవరైతే పాస్అవుట్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని రిక్రూట్ చేసుకుంటామని చెప్పి కూడా మెన్షన్ అయితే చేశారు. నెక్స్ట్ క్యూసీ ఇంకా క్యూఏ డిపార్ట్మెంట్స్కి వచ్చేసి ఎవరైతే ఎంఎస్సీ అలాగే ఎంఫార్మసీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో మేల్ ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్ అందరికీ ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ క్యూసీ ఇంకా క్యూఏ రెండు డిపార్ట్మెంట్స్కి. సో ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా ఈ ఇంటర్వ్యూస్కి అటెండ్ అయితే అవ్వచ్చు. క్యూఏ డిపార్ట్మెంట్లో కానీ క్యూసీ డిపార్ట్మెంట్లో కానీ మీరు జాబ్ చేయాలనుకుంటే మీరు ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. మీకు ఎంఫార్మసీ కానీ ఎంఎస్సీ కానీ క్వాలిఫికేషన్ అయితే సరిపోతుంది. ఇక్కడ కూడా మనకి ఏజ్ లిమిట్ 26 అడిగారు. పాస్అవుట్ ఇయర్స్ కూడా సేమ్ మెన్షన్ చేయడం జరిగింది. 23 నుంచి 26 వరకు, 23, 24, 25, 26 ఈ లాస్ట్ 4 years. అలాగే నెక్స్ట్ డిపార్ట్మెంట్ వచ్చేసి ఇంజనీరింగ్ అనే డిపార్ట్మెంట్కి వచ్చేసి ఎవరైతే ఐటీఐ ఇంకా ఓన్లీ ఐటీఐ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ని తీసుకోవడం అయితే జరుగుతుంది. ఐటీఐలో వచ్చేసి ఫిట్టర్ లేదా ఎలక్ట్రీషియన్ అనే ట్రేడ్లో మీరు ఐటీఐ కంప్లీట్ చేసి ఉంటే మేల్ క్యాండిడేట్స్ మీరందరికీ కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. మీరు ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోవచ్చు. మీకు కూడా ఏజ్ లిమిట్ సేమ్ మెన్షన్ చేయడం జరిగింది. 26 years అలాగే 24 years అంటే 23 నుంచి 26 మధ్య నుంచి పాస్అవుట్ అయి ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇక్కడ మనకి కంపెనీ ఇస్తున్న బెనిఫిట్స్ ఏమున్నాయని చెప్పి చూసుకుంటే ఫ్రీగా మనకి అకామిడేషన్ అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ కంపెనీ సైడ్ నుంచి. ఎవరైతే మేల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ అకామిడేషన్ ఫెసిలిటీని యూటిలైజ్ చేసుకోవచ్చు. అలాగే సబ్సిడైజ్డ్ క్యాంటీన్ ఫెసిలిటీ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. ఎవరైతే డ్యూటీలో ఉంటారో వాళ్ళ క్యాండిడేట్స్ అందరికీ కూడా కంపెనీ సైడ్ నుంచి సబ్సిడైజ్డ్ క్యాంటీన్ అయితే కంపెనీ ఇస్తుంది. అలాగే పిఎఫ్ ఇంకా ఈఎస్ఐ ఫెసిలిటీ కూడా మనకి ఇస్తుంది. ఇవి అన్ని కంపెనీస్లో కూడా ఈ పాలసీస్ అనేవి ఉంటాయి.
ఇవి కంపెనీ ఇస్తున్న బెనిఫిట్స్ అనమాట. మరోసారి చూడండి, ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి వైఆర్ఎల్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ సైన్స్ అండ్ టెక్, పితాపురం రోడ్, సామర్కోట అనే లొకేషన్లో మనకి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు. వర్కింగ్ లొకేషన్ వచ్చేసి నక్కపల్లిలో అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇది దీనికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ ఫ్రెండ్స్. ఇంకా దీనికి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అయితే అడగండి, అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.